పగడాల గారిది నాది వాట్సాప్ చాటింగ్. నేను ఇదివరకు ఎప్పుడు దీని గురించి మాట్లాడలేదు, ఎందుకంటే ఆయన చనిపోయారు కాబట్టి చెప్తున్నాను ఇప్పుడు దీని గురించి. ఆయన గొప్పతనం మీకు చెప్పాలి. ఆయన కొంత అమౌంట్ ఆయనకు పంపించి, బ్రదర్ దిస్ ఈస్ మై స్మాల్ గిఫ్ట్ ఫర్ యువర్ ప్రెజెన్స్, ప్లీజ్ యాక్సెప్ట్ అని పెట్టారు. మీరు వచ్చినందుకు నేను ఇస్తున్నటువంటి కానుక, దీన్ని మీరు తీసుకోండి అంటే ఆయన అయ్యో సార్ అలా చేయకండి అని పెట్టాడు. అలా చేయకండి మాస్టర్ అని పెట్టాడు. ఇప్పుడు అన్న నువ్వు ప్లీజ్ అన్న జస్ట్ ఆ సాటిస్ఫాక్షన్ కోసం మీరు ఉంచుకోండి, మీరు దేవుని పనిలో ఉపయోగించండి అని పెట్టారు. మీరు దేవుని సేవ చేస్తున్నారు కదా, నాకు తెలుసు మీరు ఎంత గొప్పగా పరిచర్య చేస్తున్నారు. మీరు ధనాన్ని దేవుని పరిచర్యలో వాడండి, నేను ఇచ్చే తక్కువే వాడండి, దేవుని పరిచర్యలో వాడండి. మీరు గోల్డ్ అంత ఖర్చు పెట్టుకుని వస్తారు, మీ చుట్టూతో గోల్డ్ అంత మంది ఉంటారు, చెయ్యాలి, ఇంకా చాలా పరిచర్య చేయాలి, ఈ పరిచర్యలో మీకు ధనం ఉపయోగపడుతుంది, ఉపయోగించండి అని చెప్పేసి పెడితే చూడండి ఆయన ఏమని పెట్టాడు. సార్ ఫార్మాలిటీ ఎందుకు సార్, ఎందుకులేండి మనకి లేదన్నా పర్లేదన్నా ఉంచండి ప్లీజ్ అని పెడితే వెంటనే కింద దేనికి వాడమంటారో చెప్పండి, నేను 4 రకాలైనటువంటి పరిచర్యలు మీరు దేనికి వాడమంటే దానికి ధనాన్ని వాడతారని పెట్టాడు. అది అతనికి ఉన్నటువంటి యథార్థత. ఏమని రాశాడంటే ట్రైనింగ్ ఉందంటే దానికి వాడమంటారా, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ఉంది దానికి వాడమంటారా, కొంతమంది హెల్త్ సపోర్ట్ చేస్తున్నా దానికి వాడమంటారా, అలాగే కొంతమంది విధవరాండ్రను కూడా ఆదరిస్తున్న దానికి వాడమంటారా, దేనికి వాడమంటారా చెప్పి ఇచ్చే డబ్బులు. అప్పుడు నేను మీ ఇష్టం సార్, మీకు నచ్చిన దాంట్లో వాడుకోండి, నాకు అభ్యంతరం యథార్థంగా దేవుని సేవ చేస్తారు, మీకు నచ్చిన ఇష్టం వాడుకోండి అని పెట్టాను. అప్పుడు ఆయన చెప్పండి సార్ పర్లేదు అని పెట్టాడు. ఇంకెందుకు ఆయన ఇంతగా అడుగుతాడు కదా అని హెల్త్ సపోర్ట్ కి విధవరాండ్రకి ఉపయోగించండి, మీరు ఎలాగో 4 రకాల 5 రకాల పరిచర్యలు చేస్తున్నారు కదా, ఏదో పరిచర్యలో నేను ఇచ్చిన ధనాన్ని మీరు వాడుకోండి అంటే ఓకే సార్ అని పెట్టాడు. ఈ రోజుకి నేను ఎప్పుడు చెప్పలేదు, ఎవరికి చెప్పాల్సిన అవసరం కూడా నాకు రాలేదు. దానికి బతికి ఉంటే నాకు ఇది అవసరం లేదు సార్ ఏమండి.